నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. వంగలపూడి అనిత తెలుగు రాష్ట్రాలకు పరిచయం అక్కర్లేని పేరు. టీడీపీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన మహిళా నేత. పార్టీ తరపున బలమైన వాయిస్ ను వినిపించగల సమర్థవంతమైన నాయకురాలు. పార్టీ ఆదేశాలను పాటిస్తూ అధినేత చంద్రబాబు అండదండలతో తనదైన శైలిలో ఏపీ రాజకీయాలను శాసిస్తున్న నేత. టీచర్ గా పాఠాలు చెప్పడమే కాదు, రాజకీయ గుణపాఠాలు బోధించగల పొలిటికల్ ఉపాధ్యాయురాలు. ఎమ్మెల్యేగా తెలుగు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి నేడు హోం మంత్రిగా చంద్రబాబు కేబినెట్ లో లక్కీ బెర్త్ ఖరారు చేసుకున్న అనిత గురించి నేటి పొలిటికల్ జర్నీ ఆఫ్ ద లీడర్ లో తెలుసుకుందాం. వంగలపూడి అనిత విశాఖపట్నం జిల్లా ఎస్ రాయవరం మండలంలోని లింగరాజుపాలెం గ్రామంలో 1984 జనవరి 1న జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎంఈడి పూర్తి చేశారు. తర్వాత ఉపాధ్యాయురాలిగా రాణించారు. రాజకీయాల్లో రాణించాలనే ఆసక్తితో 28 ఏళ్ల వయసులో తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2012లో టీడీపీ తరపున పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2014లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పాయకరావుపేట శాసనసభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. తన సమీప వైసీపీ అభ్యర్థి చెంగల వెంకట్రావుపై 2828 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అలా తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2019 ఎన్నికల్లో అనిత పోటీ చేసే స్థానాన్ని చంద్రబాబు మార్చేశారు. పార్టీ అధిష్టానం చంద్రబాబు ఆదేశాల మేరకు కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి తానేటి వనితపై 25,248 ఓట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఆ ఓటమి నుంచి తేరుకున్న అనిత తిరిగి పాయకరావుపేట నియోజకవర్గం కేంద్రంగా మళ్లీ యాక్టివ్ అయ్యారు. చంద్రబాబు సూచనల మేరకు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకెళ్లారు. పార్టీ తరపున బలమైన వాయిస్ వినిపిస్తూ రాష్ట్ర స్థాయిలో టీడీపీ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. పార్టీ పట్ల అనితకు ఉన్న విధేయతతో చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలుగా అనితకు అవకాశం కల్పించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం మరింత ఉధృతం చేశారు అనిత. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కు గురైనప్పటికీ ఎక్కడ అనిత వెనక్కి తగ్గలేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమితో జట్టు కట్టడంతో టికెట్ వస్తుందా లేదా అనే టెన్షన్ నెలకొంది. కానీ అనిత విషయంలో అధినేత చంద్రబాబు చాలా స్పష్టంగా ఉండడంతో మరోసారి పాయకరావుపేట నియోజకవర్గం నుంచి టికెట్ దక్కించుకున్నారు. కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన వంగలపూడి అనిత వైసీపీ అభ్యర్థి కంబాల జోగులపై 43,727 ఓట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. అంతేకాకుండా కీలకమైన హోంశాఖ బాధ్యతలను చూసే ఛాన్స్ కొట్టేశారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా తరపున చంద్రబాబు మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యేగా కూడా అనిత రికార్డు సృష్టించారు. అనిత పొలిటికల్ జర్నీ మరింత సక్సెస్ఫుల్ గా సాగాలని కోరుకుంటూ నేటి జర్నీ ఆఫ్ ది లీడర్ ని ముగిద్దాం. ఇది వాళ్ళ జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూత మీడియా.